బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు పోలీసులు. మైహోం భుజాలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు రాజంపేట కోర్టుకు తరలిస్తున్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై ఫిర్యాదులొచ్చాయి. ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్టు సమయంలో పోసాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారంటూ వారిని ప్రశ్నించారు. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం. నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం. నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్. అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. తాను ఎలాంటి అరెస్టులకు భయపడబోనని పోసాని కృష్ణమురళి అన్నారు. గతంలో బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపారు. ఓసారి ఆ ఇంటర్వ్యూను చూద్దాం. రాజకీయ నాయకుడిగా కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ వేరే రకంగా ఏ బ్యాడ్ నేమ్ లేదు. ఆయన మీద కరప్షన్ అలిగేషన్స్ లేవు. ఆయన దోచుకున్నాడని కానీ, కబ్జాలు చేశాడని కానీ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదో సంపాదించాడు కానీ ఇలాంటివి ఏమీ లేవు. మీ మీద ఉన్న ఒకే ఒక అలిగేషన్, ఇష్టం వచ్చినట్లు. అద్భుతమైన రైటర్ మీరు, అద్భుతమైన రైటర్. కానీ ఇష్టం వచ్చినాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బూతులతో తిట్టారనేది ఇప్పుడు మీ మీద వస్తున్న ఫిర్యాదు. ఇవి తప్ప వేరేదేమి లేవు. అది కూడా జగన్ని సమర్థించే క్రమంలో, జగన్ ప్రభుత్వాన్ని మోసే క్రమంలో చంద్రబాబు నాయుడిని కించపరుస్తున్నారనేది వీళ్ళ ఆరోపణ. ఇప్పుడు జగన్ గారు నిన్నగా మొన్న వచ్చాడు. జగన్ గారు రానప్పుడు కూడా నేను మాట్లాడాను కదండి. మరి అప్పుడే మాట్లాడలేదు అంటే నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం చేతగాక ఇప్పుడు తిట్టాడు. ఎవరైనా తిడితేనే నేను తిడతా. అస్సలు అన్యాయంగా తిట్టాను నేను. నన్ను తిడితే జైసీకర్ని, వైసీబర్ని, నువ్వు ఏ భాషలో నన్ను తిట్టావు ఆ భాషలో నేను మాట్లాడతా. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరిని తిట్టాను అన్నాడు, ముఖ్యమంత్రి గారిని తిట్టానన్నారా? అంతేగా సార్. ముఖ్యమంత్రి గారు తిట్టేంత ఎదవ నేనైతే, నారా లోకేష్ బాబు గారు తిట్టేంత సన్నాసినైతే, నారా లోకేష్ గారు ఈ వెధవని, ఈ సన్నాసిని, ఈ స్టూపిడ్ ఫెలోని బూతులు తిట్టేవాడిని ఎందుకు సార్ టీడీపీలోకి ఆహ్వానించారు? అప్పుడా ఎలక్షన్ ముందు 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, నా కరోనా వచ్చినప్పుడు, 3 సార్లు కరోనా వచ్చినప్పుడు, మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ సార్, మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ. ఇది అబద్ధం అయితే నా గొంతు కోసుకోండి. ఎవరో తెలుసా? సాక్ష్యం చెప్తున్నప్పుడు మీకే, మీరు అడిగారు కాబట్టి. ఇదే నారా లోకేష్ బాబు నాకు ఫోన్ చేయించాడు ఆయన పిఏతో. ఇప్పుడు ఉన్నారు ఆయన ఎవరు తెలుసు? ఆయన పేరు చైతన్య. అన్నా రాండన్నా బాబు అడుగుతున్నారు అంటే ఏంటన్నా అన్న. కాదన్నా ఆడ మీ మన తుళ్ళూరు అక్కడ ఏరియాల దగ్గరికి వెళ్తే ఆడవాళ్ళందరూ బాబుని పోసాని గారిని తీసుకురండి పార్టీలోకి, పోసాని గారిని తీసుకురండి పార్టీలోకి అంటున్నారన్నా. బాబు చాలా మీరంటే ఇష్టమన్నా, పార్టీలోకి రాండి అన్న. ఇదే వర్డ్. ఏది? తాగుమూతోడినా, తిరుగుమూతోడినా, బేవర్స్నా, బూతులు తిడతానా? ఈ బూతులు తిట్టేవాడిని, ఈ సన్నాసివాడిని అంత ప్రేమగా మాజీ ముఖ్యమంత్రి గారు కుమారుడు నన్ను వెల్కమ్ చెప్పాడంటే మరి ఈ బూతులు ఉండే సన్నాసిది ఎందుకు వెల్కమ్ చెప్పారు? బికాజ్ ఆఫ్ మై హానెస్ట్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఇంటర్వ్యూలో వెరీ సీరియస్ ఇష్యూ ఒకటి పోసాని గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. టీడీపీ ఏదైతే ఇప్పుడు కేసులు పెడుతున్నారో టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు పోసాని వారిని దూషించారని, అదే పోసానిని పార్టీలోకి రమ్మని స్వయంగా నారా లోకేష్ ఇన్నిసార్లు ఆహ్వానించడం అనేది ఒక విధంగా బిగ్ బ్రేకింగ్ లాంటిది. బహుశా ఇంతకుముందు కూడా ఎక్కడ ప్రస్తావించినట్లేదు నాకు తెలిసినంత వరకు పోసాని గారు. అండ్ దెన్ ఇంకొక మాట, మీరు ఇందాక నుంచి ఒకటి అంటున్నారు, తిట్టు వల్ల పెద్ద నష్టం లేదు, నమ్మక ద్రోహం వల్ల, నెరవేర్చుకోకపోవటం వల్ల, అబద్ధం వల్ల జరుగుతుందని. మీరు ఒకసారి 2014, 2019 జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న 2019, 2024 జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న 5 ఏళ్ల పీరియడ్లో జరిగిన ఒక ఘటనని మీ ముందుకు తీసుకొస్తాను.
ఇదే ప్రెస్ మీట్లో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఒక కామెంట్ చేశాడు, అరే బోషడీకే అని. ఆ పదం అది తిట్టు అన్న విషయం మీకు కూడా తెలుసు. ఆ తిట్టుకి అర్థం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పారు. ఆ తిట్టు తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఎంటైర్ మంగళగిరిలో ఉన్న టీడీపీ జాతీయ కార్యాలయం మీద 100 మంది వైసీపీ కార్యకర్తలు వెళ్ళి దాడి చేసి విధ్వంసం చేసి పగలగొట్టారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో. ఒకే ఒక తిట్టు తిట్టినందుకు రాష్ట్రం అంతా అల్లకొల్లాలం చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా తప్పు పట్టాడు. మీరన్నారు అదే తిట్టును ఎందుకు లైట్ తీసుకోలేదు అదే జగన్మోహన్ రెడ్డి? ఇవాళ నేను అన్నది తిట్టు వల్ల నష్టమే ఉందని మీరు అంటూ ఉన్నారు. ఓ పని చేస్తా, నేను అలాంటి ప్రయోగం వాడితే బోషడికి అంటే ఒక వేశ్యకు పుట్టిన వాడ, అంతేకన్నా. ఎక్కడ ఇది పెద్ద బాల శిక్షలో ఉందా ఈ పదం? అన్ని చోట్ల ఉంది. పోయి మీరు అద్భుతమైన రైటర్ పోసాని కృష్ణమురళి గారు. మీ సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. బోషడికే అంటే ఒక వేశ్యకు పుట్టిన కొడక అని ఎక్కడన్నా పెద్ద బాల శిక్షలో ఉందా అని హిందీ తెలిసిన వాడు నేను అడిగితే అలాంటి మీనింగ్ అండి ఇది అన్నారు. అంటే ఎదవా దొన్నపోత సన్నాసాలు లేదు. నార్త్ ఇండియన్లో బోషడికే అంటే వెధవా అని అర్థం. అది వేసికి పుట్టిన వాడు అనే మీనింగులు 10 మందిని అడిగా, పేపర్లో కూడా వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన వివరణ సార్. ఇక్కడ క్లారిటీ కావాలి. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వివరణ ఏంటంటే బోషడికే అంటే అని అర్థం తెలుసా అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అన్నాడు. అప్పుడు దీని మీనింగ్ ఇదా అని జనాలందరూ అనుకున్నారు. అప్పటి వరకు బోషడికే అనేది మీరు పెదకాక నుంచి వచ్చారు, గుంటూరు జిల్లా నుంచి, నేను పక్కన ఉన్న కృష్ణా జిల్లా నుంచి వచ్చాను, గుడివాడ నుంచి. ఊళ్ళో గేదెలు కాసుకునేవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు మనందరికీ తెలుసు అరే బోసడికే అదే బోసడికే అని మనందరం అనుకునే ఊత పదం అని. ఇంత వేసికి పుట్టిన కొడక అనే పదం అని తెలిస్తే నిజంగా అన్నిచ్చేవాళ్ళం మనం. జగన్ గారు ఏమన్నాడు? యా, దానికి దీనికి సంబంధం ఏంటి చెప్పు. దానికి ఏమన్నా పుట్టిన కొడక అని మీరన్నది వేసికి పుట్టిన కొడక అని రెండు ఒకటే అంతే. మరి నేను అదే అన్నానుగా. జగన్ గారు ఏమన్నాడు? అంటాడండి నన్ను పట్టుకొని అన్నవి పో అన్నాడు. నేనన్నాను లంచ్ వేసియా అన్నా. అంటే వేసియే అంటే వేసన్నా వేసనే అంటారు మూర్ఘపు భాషలో. ఎస్ సార్, ఓకే. నేనేమంటానంటే కాదు, నేనేమంటానంటే ఆ మాట అన్నందుకు మరుసటి రోజు పట్టాభిని టీడీపీ అధికార ప్రతినిధి ఈరోజు ఏ పొజిషన్లో అయితే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ రోజు పట్టాభి ఫేస్ చేసి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టి అత్యంత దారుణంగా ముసుగులేసి మరీ కొడితే ఆ కొడుతున్న వీడియోను లైవ్ టెలికాస్ట్ చేశారు. లైవ్లో అక్కడ ఉన్న పెద్దలు చూశారు అనేది ఆయన చేసిన ఆరోపణ. రేపొద్దున అదే తిట్టులు తిట్టినందుకు పోసాని కృష్ణమురళిని కూడా అదే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అలా కొట్టడానికి గ్యారంటీ ఉందా? మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఎవరన్నా కానీ ఒళ్ళు బలిసి అటు కూర్చొని ప్రెస్లో పలానా రాజకీయ నాయకుడిని బోషడికారు ఉంటే నన్ను చంపేయచ్చు. యా, బోషడికే అలాంటి వర్డ్ నేనుంటే ఒరేయ్ నన్ను అన్నమాటే ఇప్పుడు రిపీట్ చేస్తాను తప్పితే అంతే. రాజకీయ నాయకుల మీద కోపంతో నేను ఎప్పుడు ఒక్క వర్డ్ కూడా బ్యాడ్గా మాట్లాడలా. నా కుటుంబంలో నా ఇంట్లో లంచ్ నన్ను తిరిగితే నేను కట్ట. ఇదే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రెస్ క్లబ్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చుని మీరు కాళ్ళు ఎగరేస్తూ లంచ్ అన్న మాట అనలేదా? బోసడికేకి లంచ్ సేమ్ పదం అన్నప్పుడు అదే మీనింగ్ వచ్చినప్పుడు మీరు అదే పవన్ కళ్యాణ్ అనలేదా? ఓ మాట చెప్పానా నీకు తెలీదు అంటే నేను ఇంకొకరిని కాకపోయి పోసాని కృష్ణమురళిని కాకపోయి ఉంటే నేను ఆత్మహత్య చేసుకోవాలి. నేను ఓయ్ కూడా అనలేదు అశోక్. ఆ క్లిప్కి చూసుకో కావాలంటే. ఒక్క మాట కూడా రెస్పెక్ట్గా పవన్ కళ్యాణ్ దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు పరిశీలిస్తావు కదా, నేను పరిశీలించా. నేను ఓటర్ని కాబట్టి నువ్వు కన్విన్స్ అయితే నీకు ఓట్లేస్తా అని. నేను నీ ద్వంద్వ వైఖరి ఇది కదా, తప్ప నేను తప్ప నువ్వే చెప్పు అదంటే అయిపోయిన తర్వాత తెల్లారికల్లా నా సెల్ ఫోన్లో ఒక డజన్స్ మీద డజన్స్ ఒరే నీ పెళ్ళాం ఎక్కడో తిరుగుతుందిరా, అక్రమ సంబంధం ఉందిరా నీకు, నువ్వు క్వశ్చన్ చేస్తావురా. నేను చెప్పారు ఆ రోజు ప్రెస్ మీట్లో. ఈయనన్నా అన్నా ఇది ఒక అమ్మ అబ్బకు పుట్టిన గుండె అన్న. అన్యాయంగా నేను ఎప్పుడు మాట్లాడిన అన్న, అన్యాయంగా ఎవ్వరికీ మాట్లాడను. ఇంట్లో నా పిల్లలైనా నా భార్య అయినా నేను నా గుండె చీల్చి మరీ వాళ్ళని ప్రేమిస్తూ ఉంటా. అంతగా ప్రేమించా చిరంజీవి గారి కుటుంబాన్ని. అలాంటి నా భార్యని అమ్మలక్కలు
తిరిగింది, పనివాడితో తిరిగిందంట. ఏం చెబుతారో నువ్వు? ఎన్ని లక్కులు, ఎన్ని లక్కులు తిట్టిస్తావా నన్ను? పవన్ కళ్యాణ్ని తిడితే నన్ను ఎవరు తిడతారు? పవన్ కళ్యాణ్ మనుషులు తిడతారు. నువ్వు జర్నలిస్ట్ తిడతావా? అదే ఎందుకు తిడతావు? ఎందుకు? నేను పాపం చేశాను చెప్పు. కాదు, ఎంతను ఇప్పుడు ఇదే సైకో ఫ్యాన్స్ అని హైదరాబాద్ అంతా గొడవ జరుగుతుంది. ఎవడన్నా ఎక్కడైనా ఒక ప్రభాస్ కానీ, ఒక చిరంజీవి కానీ, ఒక అల్లు అర్జున్ కానీ ఎక్కడికైనా వెళ్తుంటే ఆ మీటింగ్లోకి ఒక 20 మంది పవన్ కళ్యాణ్ మనుషులు వచ్చేసి పవన్ కళ్యాణ్ జిందాబాద్ ఆ ప్రోగ్రాం జరగనీయకుండా. తెలుసుగా నీకు అది తెలిసి చూసాను. ఏమన్నాడు అతను, మన అల్లు అర్జును, నీకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాను, డోంట్ కేర్, ఏమని చేసుకోవడం పోండి. అది ఆయన చూశాడు కదా, వాళ్ళొద్దని చెప్పాలి కదా, అయిపోయింది. మళ్ళీ చిరంజీవి గారు పెడితే చిరంజీవి గారు కూడా డ్యాన్స్ చేశాడు. ప్రభాస్ మీటింగ్ అక్కడ ఎక్కడ మీటింగ్ జరిగితే 10 మంది వచ్చి పవన్ కళ్యాణ్ అంటే నువ్వు సాటి హీరో కదా, నువ్వెవడరా మా ఫంక్షన్స్లో వచ్చి మీరు గొడవలు చేయడానికి మీరెవరు అని ఒకసారి నాపావా? ఆపడతను. నాకు తెలుసు వాళ్ళ క్యారెక్టర్ ఏంటో. వాళ్ళ దగ్గరలో ఉన్న ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళకి అవసరమైతే నోటికి గోద అరికాళ్ళకు కూడా ఎనపోసి రాస్తారు. వాళ్ళ అవసరం తీరితే లంచుడికి అయిపోతాడు. ఇంక్లూడింగ్ చిరంజీవి. ఇన్ని నీ గురించి నువ్వు చెప్పావని నా హ్యూమానిటీతో నేను మాట్లాడితే ఇంత కూడా నాకు అండగా నువ్వు చేయలేదు. నీ తమ్ముడు నా భార్య బిడ్డల్ని, నువ్వు మా ఇంటికి వచ్చి నా భార్య బిడ్డల దగ్గర కూర్చున్నావే చిరంజీవి, మా ఇంటికి టిఫిన్ తిన్నావు, నా బిడ్డలను చూసుకున్నావు, ముద్దు పెట్టుకున్నావు, మా ఆవిడ నమస్కారం పెట్టావు, తల్లి చాలా బాగుందమ్మా మీ ఇల్లు, మా ఇల్లు చూడటానికి వచ్చి అంతున్నావే. ఆ కుటుంబాన్ని, మా కుటుంబాన్ని చూసి నువ్వు ఒకసారి నీ తమ్ముడిని చెప్పుతో కొట్టచ్చు కదా. ఏం బుద్ధిరా, కనీసం ఏం బుద్ధిరా చెప్పరా? నీ ఫ్యాన్స్ ఏంట్రా తక్కువలో ఫ్యాన్స్, నాకంటే ఎక్కువ ఉందా నీకు ఫ్యాన్స్? ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఒక సాటి సినిమా వాడిని, నా ఫ్రెండ్ని, మన కుటుంబాన్ని ఆదుకున్న వాడిని అన్నావా? అనరు. వాళ్ళకి ఏంటంటే అంతసేపు వాళ్ళనే పొగడాలి. వాళ్ళని విమర్శించావా లంజలే. ముగ్గురు ఏం తప్పు చేశారు సార్? మీరు అన్నారే ఇట్లా ఇది గర్వంతో కాదు, నాకు ఇది హ్యాబిట్. 10th క్లాస్ నుంచి ఇదే హ్యాబిట్, తెలుసుగా మీకు. కాలేజీలో ఇదే, యూనివర్సిటీలో ఇదే, ఇటు అనుకుంటా. ఎడుతూ కూడా ఇలాగే అనుకుంటా. అంతేగాని ఇది అహంకారంతో ఏం కర్మన్నా. నేను ఒకసారి పవన్ కళ్యాణ్ తిట్టాలంటే నా నరాలు తెగిపోయినాయి అన్న. ఏమన్నా మా ఇంట్లో కూడా అమ్మలేదా? నువ్వు ఏమన్నావు? నారా లోకేష్ బాబు మా అమ్మని తిట్టాడు, డబ్బులు పెట్టి మరీ తిట్టించాడు, ఖబర్దార్ లోకేష్ బాబు అన్నావే. మరి లోకేష్ బాబుని ఏమీ అనలేదే, పచ్చిబూతులు తిట్టాడే, నువ్వే పబ్లిక్లో చెప్పావే. మరి ఏంటి సార్, పోసాను ఒక్కడే దొరికాడా? పోసాను ఒక్కడే ఏపీసీఐడికి కేసు ఇచ్చారా? మరి డైరెక్ట్గా వాలంటీర్కి పెట్టొచ్చుగా. అయ్యో ది లెజెండ్ పవన్ కళ్యాణ్ అలా అమ్మని తిట్టాడంట నారా లోకేష్ బాబు. చెప్పిన వాడెవడు? వాళ్ళ కొడుకే, ఆ అమ్మగారి కొడుకే పవన్ కళ్యాణే. ఇప్పుడు ఏమైపోయింది అవన్నీ? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓటైపోతే, మంత్రి పదవి ఇస్తే, డిప్యూటీ ముఖ్యమంత్రి వస్తే అదేంటి మర్చిపోయావు కదా. ఇప్పుడు రిపీట్ చేయగలవా దాన్ని?